హలో అండి, మనం డైలీ ఇంట్లో పౌడర్ యూస్ చేస్తాం కదా. పౌడర్ అయిపోయిన తర్వాత ఇటువంటి డబ్బాలు మిగిలిపోతాయి కదా, వీటిని పడేయకుండా మంచిగా ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. అందరికీ ఉపయోగపడుతుంది ఈ ఐడియా. ముందుగా ఈ డబ్బాకున్న స్టిక్కర్ ని నీట్ గా తీసేసుకుంటున్నాను. తర్వాత పెన్ కానీ స్కెచ్ పెన్ కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఎంత వెడల్పులో కావాలో. నేను ఇక్కడ నాకు కావాల్సిన వెడల్పులో 2 రింగ్స్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత మీకు నచ్చిన కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ ని ఇలా 25 రౌండ్స్ తీసుకొని థ్రెడ్స్ అన్నిటిని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ రింగ్ కి నేను చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకొని థ్రెడ్ ని ఇలా అంటించుకున్న ఒక 10 నిమిషాల తర్వాత మనం నార్మల్ గా బ్యాంగిల్ కి థ్రెడ్ ఎలా చుట్టుకుంటామో అలానే కంప్లీట్ గా చుట్టేసుకోవాలి. చుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొంచెం థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని గమ్ పెట్టేసి నీట్ గా అంటించేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే ఇంకొక దానికి కూడా థ్రెడ్ చుట్టేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న కుందన్స్ లో గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ తీసుకున్నాను. థ్రెడ్ చుట్టు పెట్టుకున్న ఈ బ్యాంగిల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రౌండ్ గా గమ్ అప్లై చేసుకొని తీసుకున్న కుందన్స్ ని ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలా అంటించేసుకున్నాను. మీరు కుందన్స్ అంటించుకుంటారా, స్టోన్స్ అంటించుకుంటారా మీ ఇష్టం. ఈ విధంగా కంప్లీట్ గా ఒక ఫ్లవర్ అంటించేసుకున్న తర్వాత బ్యాంగిల్ కి ఇంకా ఒక 3 సైడ్స్ అంటించుకోవాలి. అంటే 4 సైడ్స్ ఫ్లవర్స్ వచ్చేలా అంటించుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్స్ కి మిడిల్ లో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఇలా నా దగ్గర ఉన్న చిన్న చిన్న పూసలు అంటించేసుకున్నాను. అంతే, వీటిని కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత యూస్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, వేస్ట్ గా పడేయాలనుకునే ఒక ఖాళీ డబ్బాతో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేసుకోవచ్చు. ప్రెసెంట్ డేస్ లో బాగా ట్రెండింగ్ అయ్యే ఐటమ్ ఏదన్నా ఉంది అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మాత్రమే. మీరు కూడా వీటిని తయారు చేయడం నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ లో మంచి కాంబోస్ ఉన్నాయి. కావాలి అంటే పైన కనిపిస్తున్న క్రియేటివ్ పిల్ల స్టోర్ ఛానల్ ని ఒకసారి చెక్ చేసేయండి.